వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. మనతో మాట్లాడడానికి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ బొనిగెల సాల్మన్ గారు ఉన్నారు. హాయ్ సార్. నమస్తే రవి గారు. సార్, ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మార్కెట్ డౌన్లో ఉంది. కారణం ఏంటంటే ఎఫ్ఐఐ సెల్లింగ్స్ అంటారు. మార్కెట్ పాజిటివ్లోకి పోతే ఎఫ్ఐఐ బయింగ్ చేశారు కాబట్టి మార్కెట్ పాజిటివ్లో ఉందంటారు. అసలు ఈ ఎఫ్ఐఐలు అంటే ఎవరు సార్? ఎఫ్ఐఐలకి మార్కెట్కి సంబంధం ఏంటి? దాని గురించి ఒకసారి చెప్తారా? గుడ్ క్వశ్చన్ రవి, మంచి క్వశ్చన్ అడిగారు. చూడండి రవి, స్టాక్ మార్కెట్లో స్టాక్స్ ట్రేడ్ అవుతాయి. ఒక కంపెనీ యొక్క స్టాక్స్ అమ్మటం కొనటం జరుగుతుంది. ఇప్పుడు చూడండి రవి, ఎప్పుడైతే బయ్యర్స్ ఎక్కువ మంది ఉంటారో కంపెనీ స్టాక్స్ కొనడానికి, స్టాక్స్ అమ్మే వాళ్ళు తక్కువ ఉంటారు, డిమాండ్ ఎక్కువ ఉంటుంది స్టాక్స్ కోసం, స్టాక్ రేట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. ఎప్పుడైతే అమ్మేవాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనేవాళ్ళు తక్కువ మంది ఉంటారో స్టాక్ రేట్ తగ్గుతుంది. ఓకే. డిమాండ్ అండ్ సప్లై. అలాగే ఇప్పుడు మనకు స్టాక్ మార్కెట్లో కొనేవాళ్ళు ఎవరంటే జనరల్గా మనలాంటి ఇండివిజువల్ రిటైల్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అంటాము. డొమెస్టిక్ ఇన్వెస్టర్లో మనం ఇండివిజువల్ ఉంటారు, ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, బ్యాంక్స్ కానీ, ఇవన్నీ. అలాగే 92 మన యొక్క దేశంలో పివి నరసింహరావు గారు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు మన యొక్క స్టాక్ మార్కెట్ని బలోపేతం చేయటం కోసం కానీ, మన యొక్క ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయటం కోసం కానీ సరళీకృత విధానంలో మనం ఏం చేసామంటే ఎఫ్ఐఐలకి మన యొక్క స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చాం. ఎఫ్ఐఐలు అంటే ఏంటంటే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఓకే. ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరంటే రవి గారు, విదేశాల్లో ఉండే మ్యూచువల్ ఫండ్ సంస్థలు కావచ్చు, విదేశాల్లో ఉండే చారిటబుల్ ట్రస్ట్స్ కావచ్చు, విదేశాల్లో ఉండే ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, విదేశీ బ్యాంకులు, సెంట్రలైజ్డ్ బ్యాంకులు కూడా మన యొక్క స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మన దేశం పర్మిషన్ ఇచ్చింది. సో వాళ్ళు మన యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేయాలంటే సెబీ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ఫీజు కట్టి రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్ళకి ఎంతవరకు పర్మిషన్ ఇచ్చారంటే ఎన్ఆర్ఐలు కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇండియన్ ఆరిజిన్ ఉన్న పర్సన్స్ కూడా చేసుకోవచ్చు. ఎన్ఆర్ఐలకి పిఐఓ, ఇండియన్ ఆరిజిన్ ఉన్న పర్సన్స్కి మ్యాక్సిమం 10% వరకు పర్మిషన్ ఇచ్చారు. ఎఫ్ఐఐలకి మాత్రం రవి గారు 24%, ఒక కంపెనీలో 24% వరకు ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అంటే స్టాక్స్ కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ ఎఫ్ఐఐలు ఎప్పుడు కూడా ఏ దేశంలో అయినా ఎలా చూస్తారంటే ఆ కంపెనీ స్టాక్ ఎలా ఉంది, కంపెనీల మేనేజ్మెంటు, లాభాలు, వీటికంటే కూడా వాళ్ళు రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు. ఓకే. మాకు రిటర్న్ వస్తుందా, షార్ట్ టర్మ్లో మేము క్యాష్ చేసుకున్నామా, లాభాలు ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాము. నో సెంటిమెంట్స్. ఓకే. ఆపర్చునిటీ ఉందా, 1000 కోట్లు కుమ్మరిస్తారు. 92 తర్వాత వాళ్ళు ఎఫ్ఐఐలు మన స్టాక్ మార్కెట్లో విపరీతంగా లాభపడ్డ వాళ్ళు ఎఫ్ఐఐలే. ఓకే. మళ్ళీ ఏమాత్రం గ్లోబల్ క్రైసిస్, ఇప్పుడు 2007-8 టైంలో 6-7 టైంలో విపరీతంగా కుమ్మరించారు. గ్లోబల్ క్రైసిస్ రాగానే ఎగ్జిట్ అయిపోతారు. అంటే వాళ్ళకి ఏమాత్రం వడ్డీ రేట్లు కానీ, లేదంటే బాండ్స్లో ఎక్కువ వస్తాయి అనుకుంటే బాండ్స్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు మనం బాండ్స్లో పెట్టవచ్చు, స్టాక్స్లో పెట్టవచ్చు. ఓకే రవి గారు, ఎఫ్ఐఐలు ఏ దేశంలో అయినా, మన దేశాన్ని కానీ, చైనాని కానీ, ఏ దేశంలో అయినా వాళ్ళు మనము స్టాక్ని ఎలా చూస్తామో కంపెనీని, వాళ్ళు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ని ఒక స్టాక్ కింద చూస్తారు. మాకు ఎంత వస్తుంది ఏమిటి అని. అయితే ఎఫ్ఐఐలు వెళ్ళిపోతే ఎందుకు మన స్టాక్ మార్కెట్ ప్రభావితం అవుతుందంటే పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఫారిన్ పెన్షన్ ఫండ్స్ ఉంటాయి, పెద్ద మొత్తంలో ఉంటాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ పెద్ద మొత్తంలో వాళ్ళు సెబీ దగ్గర 24% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 22% రాగానే సీలింగ్ అయిపోయిందని సెబీ ఏం చేస్తుందంటే ఆర్బీఐ ఏం చేస్తుందంటే సీలింగ్కి వచ్చేసారు, ఒక 2% ముందే సీలింగ్కి వచ్చేసారు. బ్యాంక్స్కి హింట్ ఇస్తుంది, ఎఫ్ఐఐ ఎవరైనా బ్యాంక్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తారు, వీళ్ళది ఇంకా తీసుకోవద్దు అని సీలింగ్ ఇస్తుంది. అయితే వాళ్ళు ఇంకా కొన్ని సంస్థల్లో బియాండ్ 24 కూడా వెళ్ళొచ్చు, 36 వరకు, 49 వరకు కూడా వెళ్ళొచ్చు. అది పర్మిషన్ తీసుకుని, సెబీ పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు. పెద్ద పెద్ద కంపెనీస్లో, అంటే లార్జ్ కంపెనీస్లో, మల్టీనేషనల్ కంపెనీస్లో సెబీ పర్మిషన్ తీసుకుని వెళ్ళచ్చు.
అయితే ఇక్కడ ఏమిటంటే ఎప్పుడు కూడా రవి గారు పెద్ద మొత్తంలో అమ్మకం జరిగితే స్టాక్స్ తక్కువ ఉంటాయి, పెద్ద మొత్తంలో కొనడానికి వాళ్ళు వచ్చారనుకోండి, అమ్మే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు, కొనేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మార్కెట్ అందుకే ఎఫ్ఐఎల్ వచ్చినప్పుడు ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు ఎఫ్ఐఎల్ ఎందుకు వెళ్తున్నాయంటే ప్రాఫిట్ బుకింగ్. వాళ్ళకి విపరీతంగా లాభాలు వచ్చినాయి గత 5 ఏళ్లలో, మార్కెట్స్ బ్రహ్మాండంగా పెరిగినాయి, 50 బిలియన్ ఆర్డర్స్ ఏమో తీసుకున్నారు, షేర్స్ ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటున్నారు. మళ్ళీ మార్కెట్ డీసెంట్గా కరెక్ట్ అయింది, మళ్ళీ వస్తారు. అంటే నేనేం చెప్తున్నానంటే మన ఆర్డినరీ పర్సన్స్కి మన ఇండివిజువల్స్కి నేనేం చెప్తున్నానంటే ఎఫ్ఐఎల్ సెల్లింగు ఎఫ్ఐఎల్ బయ్యింగ్ మనకు అర్థం కాకపోయినా మన దేశ ఎకానమీ ప్రస్తుతానికి మన దేశము చక్కని ఎకానమీ. ఎందుకు స్ట్రాంగ్ అంటే 140 crore పాపులేషన్ ఎక్కువ ఉంటే కన్సంప్షన్ ఎక్కువ ఉంటుంది. ఒక 20,000-25,000 వచ్చే వ్యక్తి ఆయన నిత్యావసరాలకు కానీ ప్రతి మనిషి లివింగ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి బట్టలు కానీ కార్లు కానీ బైకులు కొనటం కానీ ఇల్లులు కట్టుకుంటే ఇంటికి సంబంధించిన షేర్లు కానీ మన ఎకానమీ చక్కగా ముందుకెళ్తుంది. మనకు ఇప్పుడు వచ్చిన శత్రు దేశాలతో చుట్టుపక్కల దేశాలతో ప్రాబ్లం లేదు. మనకున్న పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే రవి గారు, రష్యాతో స్నేహం చేస్తున్నాం, ఉక్రెయిన్తో స్నేహం చేస్తున్నాం, ఇజ్రాయెల్తో స్నేహం చేస్తున్నాం, పాలస్తీనాతో స్నేహం చేస్తున్నాం, అమెరికాతో స్నేహం చేస్తున్నాం, రష్యాతో స్నేహం చేస్తున్నాం. మనకు శత్రువులు లేరు, పాపులేషన్ ఎక్కువ, యూత్ పాపులేషన్ ఎక్కువ, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ. మన దేశము నెక్స్ట్ 10 to 15 yearsలో వరల్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వబోతుంది జీడిపి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ సెల్లింగ్లో ఉన్నారు కదా ఎఫ్ఐఎల్, బయింగ్కి వస్తారంటారా? వస్తారు. ఎందుకు? మార్కెట్ కరెక్షన్ అయింది, కరెక్షన్ ఆగిన తర్వాత మళ్ళీ వస్తారు. ఎప్పుడు 2-3 months మార్కెట్ని ఎవరూ ప్రిడిక్ట్ చేయలేరు. కానీ రీజన్స్ ఏమిటంటే మన కరెక్షన్ అవటానికి రీజన్స్ ఒకటి ప్రాఫిట్ బుకింగ్, రెండోది వాల్యుయేషన్స్ ఏమిటి? ఒక కంపెనీకి వచ్చే లాభము, ఇప్పుడు మన ఏదైనా ఎనీ కంపెనీ లాభము ఒక 10% వచ్చింది అనుకోండి, లేదంటే ఒక 5% వచ్చింది అనుకోండి, షేర్ వాల్యూ 20-30% పెరిగింది అనుకోండి, వచ్చే లాభం కంటే షేర్ విపరీతంగా పెరిగినప్పుడు ప్రైస్ ఎక్కువ అయిపోద్ది, ఎర్నింగ్స్ తక్కువ అయిపోతుంది. ప్రైస్ డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్ అని పిఈ రేషియో అంటారు. అది వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనరల్గా సెల్ చేసి మళ్ళీ రీజనబుల్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు మళ్ళీ బై చేస్తారు. సో మనం ఏమంటామంటే ఆర్డినరీ పర్సన్స్కి మీరు లక్ష్యం కోసం మీరు పెట్టినప్పుడు ఒక్కొక్కసారి మార్కెట్స్లో 2 సంవత్సరాలు కూడా నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. మనం చూసాం చరిత్ర. ప్యానిక్ అవ్వద్దు. మీ యొక్క లక్ష్యం కోసం, రిటైర్మెంట్ కోసమా, పిల్లల పెళ్లి కోసమా, పిల్లల చదువుల కోసమా, కారు కోసమా, లేదంటే వెకేషన్స్కి వెళ్ళటానికి లక్ష్యం కోసం పెట్టినప్పుడు ఏమైందంటే మీ లక్ష్యం చేరుకున్న తర్వాత ఒక 1 year ముందు ఎగ్జిట్ కండి, ఒక 6 నెలల ముందు ఎగ్జిట్ కండి. మీకు ఈక్విటీస్ ఆర్ ఎసెట్ క్రియేటర్స్ ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా 13 to 15% సెన్సెక్స్ నిఫ్టీలో వస్తున్నాయి. ఫ్యూచర్లో వస్తాయి అంటే లీగల్గా మేము చెప్పకూడదు, కానీ ఎకానమీకి అనుగుణంగా ఈక్విటీ రిటర్న్స్ ఉంటాయి. ఎకానమీకి అనుగుణంగా అంటే జీడిపి ప్లస్ ఇన్ఫ్లేషన్, జీడిపి 5 to 7% మధ్యలో గ్రో అవుతుంది, ఇన్ఫ్లేషన్ అరౌండ్ 5% to 6% ఉంది. ఈ రెండు కలిస్తే ఎలాగో ఈక్విటీస్ అంత వస్తాయి. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఆర్డినరీ పర్సన్స్, పేద ప్రజలకి, మధ్యతరగతి వారికి ఈక్విటీస్లో భాగస్వామ్యం పొందడానికి మీరు రండి. ఈక్విటీస్ అంటే మనం ఏమంటుంటే ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లేదా ఇండెక్స్ ఫండ్స్, ఏది పడితే అది చెత్త స్టాక్ కొనుక్కొని చాలా స్టాక్స్ జీరో అయిపోతాయి. పెన్నీ స్టాక్స్ కొనుక్కొని జీరో అయిపోయేది డబ్బులు పోగొట్టుకోవద్దు, ట్రేడింగ్ చేసి జీరో అయిపోయి డబ్బులు పోగొట్టుకోవద్దు. ఆర్డినరీ పర్సన్స్ మీరు మిక్కిలి కోట్లు సంపాదించుకుపోయినా పర్వాలేదు, కానీ 10 to 12% వచ్చేలాగా మీరు చక్కగా రిటర్న్స్ గెయిన్ చేసుకుంటే ఎఫ్డీ కంటే 5 to 6% మీకు ఎక్కువ వస్తే మా యొక్క ఈ యొక్క నాలెడ్జ్ ఇవ్వడానికి ఒక అర్థం ఉంటుంది. కాబట్టి నేనేమంటున్నానంటే రవి గారు, ఇది షార్ట్ టర్మ్ సెంటిమెంట్స్, షార్ట్ టర్మ్ మాన్సూన్స్ రాకపోయినా షార్ట్ టర్మ్, స్టేబుల్ గవర్నమెంట్. లాంగ్ టర్మ్ ఎప్పుడు ఎకానమిక్ సూచికగా మార్కెట్స్ దూసుకెళ్తాయి. డోంట్ బీ ప్యానిక్, సిప్పులు కంటిన్యూ చేయండి. లంసమ్ ఉంటే ఎస్టీపీ పద్ధతిలో పెట్టుకోండి. డౌన్ అయినప్పుడు ఆపర్చునిటీ కింద తీసుకొని ఎక్కువ పెద్ద స్టాక్స్ లిక్విడిటీ ఎక్కువ ఉంటాయి, చిన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం ట్రై చేయండి. మళ్ళీ స్టేబుల్ అయిన తర్వాత మనం డైవర్సిఫికేషన్ చేసుకోవచ్చు. ఒక డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహాలతో వెళ్తే మీకు ఆర్థిక లక్ష్యాలు చేరుకునే అవకాశం ఉందని నేను మన జీటీవీ ద్వారా తెలియజెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి రవి గారు. ఇది బొనిగెల శర్మ గారు చెప్పేది ఏంటంటే ప్రజెంట్
ఇండియా ఎకనామీ చాలా స్ట్రాంగ్ ఎకనామీ. ఎఫ్ఐఐలు బయింగ్ ఉన్నాయని సెల్లింగ్ ఉన్నాయని టెన్షన్ పడొద్దని చెప్తున్నారు. ఓవరాల్గా ఇది కరెక్షన్ మాత్రమే, క్రాష్ కాదు. ఒక 2-3 మంత్స్లో సెట్ అయిపోతుంది అని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.